10,000 రూపాయలు ఎకరానికి ఇచ్చేటువంటి కార్యక్రమం ఇస్తాం. మొన్ననే మీకు అందరూ చేసినట్టు ప్రతి నియోజకవర్గానికి 3,50,000 ఇండ్లు కూడా మంజూరు. 3,500 రూపాయలు 3,500 ఇండ్లు ప్రతి నియోజకవర్గానికి ఇండ్లు కూడా మంజూరు చేయాలి. సో ఇవన్నీ కూడా చెప్పిన ప్రతి మాట కట్టుబడి ప్రతి ముందు ఇంత చేస్తూ ఉంటే వచ్చి 3 నెలలు కాలి, బాగా జస్ట్ 3 నెలలు అయింది. ఏమే మీరు రైతులు పట్టించుకుంటలేరు, తిరుగుతలేరు అని ఊకదప్పుడు ఉపన్యాసిస్తూ ఉన్నారు. వాళ్ళు 10 సంవత్సరాల కింద చెప్పిన ఇప్పటికి గీలే. వాళ్ళు 10 సంవత్సరాల కింద చెప్పినప్పుడు ఏమని చెప్పిన మీరు మళ్ళీ ధ్యాస చేస్తున్నారు. మీకు అసలు తెలుసు అది. అల్లుడు వస్తే ఆడన పడుకోవాలి, బిడ్డ వస్తే ఆడు ఉండాలి, గొర్రెని అడగట్టాలి, బర్రెని అడగట్టాలని మాట్లాడి డబుల్ బెడ్రూమ్లు 6-10 ఏళ్ళకి చెప్పి ఈ ఊళ్ళో కానీ జిల్లా ఎక్కడ జరగలేదు. నిరుద్యోగ వృత్తి కాలే 10 సంవత్సరాలు అయినా కూడా. ఆనాడు 10 సంవత్సరాలకి చెప్పినట్టు రైతు రుణమాఫీ కాలే, దళితులకు 3 ఎకరాల భూమి కాలే. అంటే వాళ్ళు 10 సంవత్సరాలకి చెప్పిన ఏవి కాలేదు. కానీ 3 నెలలకి ఏమైనా మాట్లాడుతున్నారు. అది కూడా పోనీ ధనిక రాష్ట్రం అప్పచెప్పినది మీరు అప్పులు లేకుండా మాకు అప్పచెప్పింటే మేము కూడా ఏమైనా తొందర చేసేవాళ్ళం. గ్రామాలకు తిరుగుతూ ఉన్నారు. గ్రామాల వారిగా తిరుగుతూ, రైతు వారిగా తిరుగుతూ, సర్వేలు మనం రాసుకుంటూ ఒక్కొక్క రైతు ఎన్ని ఎకరాలు కింద అది మొత్తం కూడా రిపోర్ట్ తయారు చేస్తారు. ఈ రిపోర్టు ప్రభుత్వానికి అందిన తర్వాత అందగానే ఈ రైతులకు ఈ యొక్క ఎకరా చొప్పున వాళ్ళ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. ఒకటి. రెండవది, రైతులకు ఎంత చేసినా తక్కువే, ఎంతైనా తక్కువ. ఎందుకంటే దేశానికి రైతే వెన్నెముక. మరి తరతరాలు చేసినా కూడా వాళ్ళ బతుకులో పెద్ద మార్పు ఎక్కువ రావడం లేదు, ఆదుకున్న బాధ్యత ఉంది. అందుకని ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటి ఈ పంట నష్టం ఇవ్వడం, రెండవది రేపు వచ్చే వానాకాలం పంట నుంచి క్రాప్ ఇన్సూరెన్స్ అంటే పంట బీమా కూడా చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం. రైతులు ప్రీమియం కట్టాల్సిన అవసరం లేకుండా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లయితే చేయడం జరిగిందో ఆ ప్రకారం ప్రీమియం కట్టి అన్ని పంటలకు అందరు రైతులకు కూడా ఈ యొక్క రైతు బీమా చేయడం జరుగుతుంది. పంట బీమా అన్ని రకాల పంటలు నష్టపోయాయి. అంటే వరి కావచ్చు, మొక్క కావచ్చు, పత్తి కావచ్చు, అరటి కావచ్చు, మామిడి రకరకాల అన్ని పంటలు నష్టం జరిగింది. ఈ పంట నష్టం జరిగే సందర్భంలో ఈ రోజున్నటువంటి ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన గడిచిన 10 సంవత్సరాలు లేని విధంగా ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రైతులను ఆదుకోవాలని మొత్తం నష్టాన్ని ఎవరు భరించలేరు. ప్రకృతిని ఎవరు ఆపలేరు. ప్రకృతి వైపరీత్యాలు అపార నష్టం జరిగింది. బాధాకరమైన సంఘటన. కొంతైనా ఉపశమనం కలగాలని చెప్పని ఏదైతే గతంలో చెప్పడం జరిగిందో ఎకరానికి 10,000 రూపాయల చొప్పున రైతులకు ఆ పంట ఏదైనా నష్టపరిహారం కింద 10,000 రూపాయల ఎకరాకు చెప్పడం జరిగింది. ఇప్పటికే సంబంధిత శాఖ మంత్రి